తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు శ్రవణ్ కు ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు జ్ఞాపికను అందజేశారు. అయితే ఆ స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మలపై ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నానన్నారు. ఎంతటి వారైనా కేసీఆర్ ముందు బలాదురేనని, సంక్షోభాలు సమస్యలు అధిగమించి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నొక్కి వక్కానించారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని మండిపడ్డారు. అయితే ఏపీలోని ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా తెలంగాణ వాళ్లకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అయిన తర్వాత శ్రీశైల మల్లన్న దర్శనానికి తీసుకొస్తానని మొక్కుకున్నానన్నారు దాసోజు శ్రవణ్. స్వామివారి ఆశీస్సుల కోసం, అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావటం అయింది. మంచి అద్భుతమైనటువంటి ఒక పూజలన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో పూజలన్నీ కూడా పూర్తి చేశాము. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా అమ్మ శోభమ్మ వారికి నిండైనటువంటి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని కూడా ప్రార్థనలు చేయటమైంది, పూజలు చేయటమైంది. అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఏ లోటుపాట్లు లేకుండా, కష్ట నష్టాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, మరీ ముఖ్యంగా వాళ్ళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి పైన రకరకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, రకరకాలైనటువంటి వెన్నుపోట్ల లాంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి బలమైనటువంటి ఒక శక్తి భవిష్యత్తులో మళ్ళా ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ భ్రమరాంబికా తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూడవసారి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని మనసా వాచా కర్మణ స్వామివారికి, అమ్మవారికి పూజలు చేయడమైంది. వాస్తవానికి ఈ రైతాంగం సమస్య అంతా కూడా, ఇవాళ యూరియా సమస్య అంతా కూడా కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే. వాళ్ళు కొంత ముందస్తుగా కనుక ఫోర్కాస్ట్ చేసుండి, ప్లాన్ చేసుండి, ప్రొయాక్టివ్గా కనుక ఎక్కడెక్కడ స్టాక్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వంతో మిగతా చోట్లలో అన్ని రకాలుగా కొంత నెట్వర్క్ చేసి, లాబింగ్ చేసి ఆ స్టాక్ ఎస్టిమేషన్ ప్రాపర్గా వేసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వందే వైఫల్యం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్వాముల వారు ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులతో ఈ సమస్యను రైతులు తట్టుకొని నిలబడి మళ్ళా యథాతథిగా వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా యూరియా సమస్య నుండి బయటికి రావాలని చెప్పి నేను రైతుల పక్షాన స్వామివారిని ప్రార్థిస్తాను. గరళకంఠుడు శివుడు అనేక రకాలైనటువంటి ఒక మన మొత్తం గరళాన్నంతా కంఠంలో పెట్టుకొని విశ్వాన్ని కాపాడిన శివుడు ఎట్లనో కేసీఆర్ గారు కూడా అట్లనే అనేక కష్టాలు, నష్టాలు, తాపాలు, రకరకాలైన ఎత్తుగడలు, కుట్రలు అన్నిటినీ కూడా తన గరళంలో ఎట్లయితే శివుడు పెట్టుకుండో కేసీఆర్ గారు కూడా గరళంలో పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడతారు, తెలంగాణను కాపాడతారు. తప్పనిసరిగా విశ్వాసం ఉంది. స్వామివారి ఆశీస్సులతో మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్ముతున్నారు.